ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయము. కీర్తనలు 46:11. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం దేవుడు మనతో ఉన్నాడని బలమైన నమ్మకాన్ని ఇస్తుంది. దేవుడు ఎప్పుడూ మనతోనే ఉన్నాడు. ఆయన ఆశ్రయం మరియు రక్షణ. ఏ పరిస్థితుల్లోనైనా ఆయన మనకు తోడుగా నిలుస్తాడు. భయం అవసరం లేదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఈరోజు నీకున్న వాగ్దానం, నేను నీతోనే ఉన్నాను, నేను నీ ఆశ్రయం, నీ రక్షణ అని చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ రోజు యాకోబు ఒంటరిగా వారి యొక్క తండ్రి కుటుంబం నుంచి దూరం అయిపోయి వెళ్ళిపోతూ, తన అన్న దగ్గర నుంచి, తన తల్లి దగ్గర నుంచి దూరమై వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు లేరు అనేటువంటి ఒక ఆలోచనతో, ఒంటరిగా భయంతో ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడు. ఆ దేవుడే చెబుతున్నాడు, నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను యాకోబు తోడుగున్నాను కదా, మీకు కూడా తోడై ఉంటాను, నేనే నీకు ఆశ్రయము అని వాక్యం సెలవిస్తాను. నువ్వు ఒంటరి కాదు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. బలమైనటువంటి సహాయాన్ని, ఆశ్రయాన్ని నీకు ఆయన ఇస్తాడు. దేవుడు మనకు తోడై ఉన్నందుకు దేవుని స్తుతిస్తూ కొద్ది మాట దేవుడు మనకి దీవించుగా. కామె తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచారు, శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, మిమ్మల్ని మహింపరిచే ధన్యత మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రయము అని మీరు మాకు సెలవిచ్చారు. ప్రభా, మీరు మాకు తోడై ఉండండి. ప్రతిసారి కూడా మీరు మాకు ఆశ్రయంగా ఉండమని కోరుకుంటూ ఉన్నాను. ఆయన ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకుంటున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని, భయంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన సిలువ ధ్యాన కూడికలో తోడుగుండండి. వాతావరణాన్ని అనుకూలపరచండి. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మా కుటుంబాలను మీరు రెక్కల చాటున భద్రపరచండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్.